హోంమంత్రి కొడుకు మిస్సింగ్, గరుడ పురాణంతో లింక్, ఒళ్ళో గగురుపిడిచే సీన్స్ ఉన్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఓటీటీలోకి సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను పోటీపడి దక్కించుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఒక వ్యక్తి మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. సస్పెన్స్తో ఈ సినిమా ఒక మర్చిపోలేని ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, వివరాలకు వెళ్తే, మను రాష్ట్ర హోమ్ మినిస్టర్ దేవిశెట్టి కొడుకు కాలేజీ నుంచి ఇంటికి వస్తూ అకస్మాత్తుగా మాయమైపోతాడు. దేవిశెట్టి ప్రస్తుతం పొలిటికల్ గొడవలో చిక్కుకున్నాడు. ఒకరోజు అతని ఇంటి కిటికీపై గరుడ పురాణంతో శ్లోకంతో ఒక లేఖను చుట్టిన రాయి విసురుతారు. ఈ కేసును రహస్యంగా ఛేదించమని రుద్ర అనే ఒక ధైర్యమైన కాపును పిలుస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మైసూర్లో మనుకు కనిపించిన 17A కావేరీ ఎక్స్ప్రెస్ బస్సు జాడను వెతుకుతాడు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ బస్సు 25 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన ప్రమాదంలో పనికి రాకుండా పోయింది. అందులో ప్రయాణించిన అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ బస్సు ఎలా తిరిగి వచ్చింది అనే సందేహం రుద్రని గందరగోళంలో పడేస్తుంది. రుద్ర తన స్నేహితుడు గోవింద్, దివ్య అనే తనకు ఇష్టమైన అమ్మాయి సపోర్ట్తో ఈ రహస్యాన్ని ఛేదించడానికి నెక్లెస్పూర్ వరకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దిమ్మ తిరిగే విషయం తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదం వెనుక డ్రైవర్ తప్పు కాదు, పొలిటికల్ కుట్రలు, బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయని క్లైమాక్స్లో నెక్లెస్పూర్లోని ప్రమాద స్థలంలో గతం వర్తమానం కలిసి మను అదృష్టం 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారితో లింక్ అని బయటపడుతుంది. ఇక ఈ స్టోరీకి ఒక ఊహించని ట్విస్ట్తో ముగుస్తుంది. మను మిస్సింగ్ వెనుక అసలు కథ ఏమిటి, రుద్ర ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు, ఈ బస్సు మిస్టర్ ఏమిటి అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.